ఎవ్వరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే ఆయనంత నికృష్టుడు, డట్టియెస్ట్ నాయకుడు ఇక్కడే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండడు అని అన్నదెవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేవలం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అంటవే కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నవి కూడా ఉన్నాయి. నైతిక విలువలు శూన్యం ఎన్టీఆర్లో. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. పాపం ఆయన పార్టీ పెట్టి, ఆయన పార్టీలో ఈయన జార్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 83లో, ఓడిపోయాడు, అది వేరే విషయం. ఆయన పార్టీ లాక్కొని ఆయనే యూజ్లెస్, నైతిక విలువలు లేని వ్యక్తి అని అనిపించుకోవాల్సి వచ్చింది. మరి ఈరోజేమో ఆయన వర్ధంతి చేస్తూ ఆయన పొగుడుతున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం. ఒకరోజు పొగట్టం ఎన్టీ రామారావు గారిని, ఒకరోజు తిట్టడం. ఒకరోజు బీజేపీ, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు కమ్యూనిస్టులు, ఒకరోజు టీఆర్ఎస్. ఒకరోజు పొగుడుతాం, ఒకరోజు తిడతాం, ఒకరోజు కలుస్తాం, ఒకసారి వదిలేస్తాం. అవకాశ రాజకీయానికి పరాకాష్ట, ఇంతకన్నా ఉండదు కూడా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండాయా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే, రైతుల్ని కాపాడండి, పంటలు పోయినాయి, గిట్టుబాటు ధర లేదు, దారుణంగా తయారైంది పరిస్థితి, మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి 20,000 ఇవ్వాలి, ఇప్పటికి 12,000 13,000 ఇచ్చారు, మిగతాది ఇయ్యండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేరేదేమీ లేదే. ఆడోళ్ళకి ఇస్తానన్న నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇవ్వండి, నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వండి, అమ్మఒడి అందరికీ ఇవ్వండి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయటం, దుర్భాషలాడటం. ఈరోజు గ్రామాలకు పోండి, అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళుందా? ఎట్టుండేది సంక్రాంతి అంటే? కళకళలాడుతూ, షాపులు కిటకిటలాడుతూ, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి దిగులు పడిపోయి ఉన్నారు. ఎందుకు కారణం? పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పటికీ అప్పులు పాలయ్యారు. ఈ సంవత్సరం ఏమో పంటలు పాడైపోయినాయి. ఇస్తానన్న రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పేరు మార్చారు తప్పితే డబ్బులు రాలా. గతంలో ఏమన్నారు? సంక్రాంతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది 9, సరదాలు తెచ్చింది 9 అనేవాళ్ళు జనం. ఈరోజు ఏమంటున్నారు? చంద్రబాబు వచ్చాడు 9, సంక్రాంతి సంకనాకపోయింది 9 అంటున్నారు జనం. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవన్నీ ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక, ఛానల్ ఉందంట. మరి మీకున్నాయి? ఈనాడేంది, జ్యోతి ఏంది, TV5 ఏంది, ABN ఏంది, అన్నీ మీరు పెట్టించిన ఛానల్లో, మీరు షేర్ హోల్డింగ్ ఉన్న ఛానల్స్, పేపర్లో మిమ్మల్ని ఎత్తుకొని పొగుడుతున్న ఛానళ్ళు. ఆ రోజు కూడా అంతే కదా, ఎన్టీ రామారావు గారే తప్పు చేసినట్టు చిత్రీకరించి పాపం. బహుశా సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో. ఆయన దురదృష్టకరం. అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేనిపోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుళ్లాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు 2004 నుంచి. బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు, NREGS పథకం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, జలయజ్ఞం అసలు మార్చేశాడు. భరించలేక లేనిపోని కథనాలు, పతాక శీర్షికలు, కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం, నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి. 2009లో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో. అన్ని పార్టీలు గెలిచిన టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్, ఆ రోజున పత్రికలు, ఛానల్స్ అంతా కలిసిన 1 సైడెడ్. ఎందుకు? నిజాలు చెప్పుకోగలిగాం. ఈరోజు అలా అన్ని విధాలుగా కూడా ఇంత నీచమైన దిక్కుమాలిన రాజకీయాలు మనం ఎక్కడా చూడం. ప్రశ్నిస్తే కేసులు,
అడిగితే దాడులు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులై దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఈరోజు చూస్తున్నావు కదా పర్యాసానాలు. ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడులో హత్యలు, దహనకాండలు, ప్రతి విషయం ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారు తెచ్చిన పథకాలు ఒక్కటన్నా ఉంచారా చంద్రబాబు నాయుడు గారు? మద్యపాన నిషేధం ఆయన చనిపోయిన వెంటనే ఎత్తేశాడు. ఆయన ఇస్తా అన్న ₹2 కేజీ బియ్యం ఆ రోజే 95లో 3.5 చేశారు.